అధికారం అనేటువంటిది అహంకారాన్ని తేకూడదు, బాధ్యతగా వెళ్ళాలి. అది మిస్ అయితే ప్రమాదం. ఆ విషయంలో చంద్రబాబు గారు సుదీర్ఘ అనుభవం వల్ల అంతకుముందు విజయాలు, ఆ తర్వాత అపజయం, దాని సందర్భంలో ఎదురైనటువంటి సంక్షోభాలు, ఇప్పుడు మళ్ళీ సాధించినటువంటి ఘన విజయం, తెలుగుదేశం చరిత్రలోనే అత్యంత విజయం, ఎన్టీ రామారావు గారి కంటే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి రికార్డ్ ఆయన సొంతమైంది ఇప్పుడు. అలాంటి చంద్రబాబు గారు ఇప్పుడు అందుకనినే ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు, చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి పత్రికలు, ఛానళ్ళు ఆయన్ని సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని డిమాండ్లు తీసుకున్నారు, 5 మంత్రి పదవులు అడిగారు, 6 మంత్రి పదవులు అడిగారు, ఇట్లాగా రకరకాలైనటువంటి. ఎందుకంటే కేంద్రంలో తెలుగుదేశం జేడీయూలు కీలక పాత్ర కాబట్టి 16-12 స్థానాలు ఉన్నాయి కాబట్టి. కానీ బాబు గారు చాలా బాధ్యతగా నరేంద్ర మోడీకే బాధ్యత అప్పగించారు. మీరు మంత్రివర్గంలోకి రమ్మని నరేంద్ర మోడీ అడగటం, వస్తామని చెప్పటం, ఏ శాఖలు ఇవ్వాలి, ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అన్నది మోడీ నిర్ణయానికి వదిలేశారు. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు 4 డిమాండ్ చేశారు, 6 డిమాండ్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా అబద్ధాలే. ఆయన వదిలేశారు నరేంద్ర మోడీకే. అంటే చాలా బాధ్యతగా ఉన్నారు. ఈ విషయం ఈనాడే సర్టిఫై చేసింది.